ఆయన చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా సాంబశివరెడ్డి గారిని వరదు కళ్యాణ్ గారిని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని, రాజశేఖర్ గారిని, పార్టీ పెద్దలందరినీ కూడా భాగస్వాములు కావాల్సింది. ఆ పక్క పట్టుకో. నివాళులు అర్పించవలసిందిగా నాయకులు కోరుతా ఉన్నాం. జాగ్రత్త. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పేదరికాన్ని చవి చూసినటువంటి వ్యక్తిగా, చదువుకోవడానికి సంబంధించి కూడా పగలల్లా కూడా పేపర్లు పంచే కార్యక్రమం చేసి ఆ వచ్చిన డబ్బుతో వీధి దీపాల కింద చదువుని కొనసాగించి, ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని ఒక ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా, ఎందుకంటే ఆయన సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి కానీ, నిరంతరం కూడా దేశానికి సేవ చేయాలనే ఆ దేశభక్తి ఆయన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా, చరిత్రలో చిరస్మరణీయుడిగా అబ్దుల్ కలాం గారు ఉన్నటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత కూడా ఒక గురువుగా నిరంతరం కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పాలా, పాఠాలు చెప్పడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతోనే ఆయన జీవితం చరమాంకం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. ఆ రీతిలోనే క్లాసులో పాఠం చెబుతూనే తన ఊపిరిని, శ్వాసని విడిచినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. అంటే దేశంలో క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజలకి, సమాజానికి ఏ విధంగా బాగు చేయాలా, సహాయపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ మనందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పరిస్థితులు కానీ, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా, అధికార పక్షంగా ఉన్నా, తిరిగి ఈ రోజున మరలా ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆయన ఆలోచనల, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉంటుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కళ్యాణి గారిని, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కళ్యాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ముందుగా అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అతను భారతరత్న అబ్దుల్ కలాం గారు తమిళనాడులోని ఒక కుగ్రామమైన రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. అంత కుగ్రామంలో జన్మించినా కూడా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి అని ఎంతగానో కలలు కన్నారు. అతను కలలను సాకారం చేసుకున్నారు. ఈ దేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు. ఎప్పుడు దేశానికి ఏం చేయాలి అని తపన పడుతూ ఉండే వ్యక్తి. అతను ఎందరికో స్ఫూర్తిదాయకం. చనిపోతూ కూడా, అతను చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ చనిపోవడం అంటే, అతను లాస్ట్ మినిట్ వరకు కూడా సేవ చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ చనిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి, అలాగే మనందరికి కూడా ఎంతో ఆదర్శనీయులు. అబ్దుల్ కలాం గారిని
ఆదర్శంగా తీసుకొని అతని ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు కూడా తన పరిపాలన సాగించిన విషయం మన అందరం చూసాము. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఒక కుగ్రామంలో పుట్టి చదువుకొని అంత స్థాయికి వెళ్ళారు. అంటే చదువు వల్ల అంత ఉపయోగం ఉంటుందని జగనన్న తెలుసుకోవడం వలన అమ్మఒడి లాంటి గొప్ప పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని కూడా ఎంతో చక్కగా అమలు చేయడం జరిగింది. అలా అబ్దుల్ కలాం గారి ఆశయాలను కొనసాగిస్తూ తన పరిపాలన సాగించారు. రానున్న రోజుల్లో కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తారని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జోహార్ అబ్దుల్ కలాం గారు, జోహార్ అబ్దుల్ కలాం గారు, జోహార్ అబ్దుల్ కలాం గారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి